హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ కస్టర్డ్ పౌడర్తో కస్టర్డ్ తయారీ విధానం చూద్దామండి. ఫ్రూట్ కస్టర్డ్ చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది, ఇంకా తయారు చేసుకోవడం కూడా చాలా సులువుగా తయారు చేసేసుకోవచ్చు. సమ్మర్లో ఎండలో అలసిపోయి వచ్చిన వాళ్ళకి చల్లగా ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేసి పెట్టండి, చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో కస్టర్డ్ పౌడర్ తయారీ విధానం చూసామండి. ఒకవేళ మీరు మిస్ అయినట్టయితే పైన ఐకార్డ్లో లింక్స్ని పెడుతున్నాను, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ని పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. మనం బయట మార్కెట్లో కొనుక్కునే కన్నా కస్టర్డ్ పౌడర్ని ఇంట్లో తయారు చేసుకుంటే చాలా సులువుగా తయారు చేసేసుకోవచ్చు. 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం అయితే పట్టదు. ఫ్రూట్ కస్టర్డ్ తయారీ విధానం చూద్దాము. దీనికోసం 3 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని 3 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు ఈ కస్టర్డ్ పౌడర్లో వేసుకుని కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 1/2 లీటర్ వరకు పాలను పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు గరిటతో కలుపుకుంటూ ఉంటే పైన మేగడ కట్టకుండా ఉంటుంది. పాలు బాగా మరిగి 3-4 పొంగులు వచ్చిన తర్వాత కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని దీనిలో వేసుకుని కలుపుకోవాలి. మనం కస్టర్డ్ పౌడర్లో కొన్ని పాలు వేసి కలిపాం కండి, ఉండలు లేకుండా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుని తర్వాత మళ్ళీ ఈ మరుగుతున్న పాలల్లో వేసుకుని కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసిన తర్వాత గరిటతో కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగున అంటుకున్నట్టుగా అయిపోతుంది, బాగా చిక్కబడిపోయి ఉండలలాగా వచ్చేస్తుంది. ఇలా కలుపుకుంటూ చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత దీనిలోకి కొంచెం పంచదారని కూడా వేసుకోవాలి. మనం కస్టర్డ్ పౌడర్లో పంచదార వేసినా కానీ కొంచెం పంచదార పడుతుందండి. అలాగే స్వీట్ కొంచెం తక్కువగా కావాలి అనుకుంటే పంచదార వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఫ్రూట్స్ని యాడ్ చేస్తాం కదా, ఆ టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది అనుకుంటే ఇంకా పంచదార వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కొంచెం పంచదార వేసాం కాబట్టి పంచదార కరిగేంత వరకు మరిగించుకుని చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. ఈ కస్టర్డ్ చల్లారుతున్నప్పుడు ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే పైన మేగడ కట్టకుండా ఉంటుంది. ఈ కస్టర్డ్ చల్లారేలోపు ఫ్రూట్స్ని కూడా కట్ చేసేసుకుని రెడీగా ఉంచుకుందాము. దానిమ్మ, గ్రేప్స్ లాంటివి ముందే కట్ చేసుకుని ఒలుచుకుని రెడీగా ఉంచుకోవచ్చండి, కానీ యాపిల్, బనానా లాంటివి అప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. కస్టర్డ్ చల్లారిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుని ఉంచుకున్న ఫ్రూట్స్ని వేసేసుకుని కలుపుకోవాలి. అరటిపండు ఇంకా యాపిల్ లాంటివి అప్పటికప్పుడు వేసుకుని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, లేదంటే సర్వింగ్ చేసుకునే ముందు వేసుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లబడిన తర్వాత సర్వ్ చేసుకుంటే చల్లగా చాలా బాగుంటుంది. చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.